Hi children, shall we discuss B reading of Unit 3, that is Another Woman. ఈ రీడింగ్ యొక్క థీమ్ మీకు తెలుసు, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు. అందులో బీ రీడింగ్ అనదర్ ఉమెన్, మరొక మహిళ అత్తగారింటి ఆగడాలనికి తట్టుకోలేక ఆహుతి అయినటువంటి మహిళ యొక్క స్టోరీ ఈ పోయంలో ఉంది. ఈ పోయం రైటర్, పోయటస్ ఎవరంటే ఇమ్తియాజ్ ధార్కార్ ఆఫ్ పాకిస్తానీ మహిళ ఈ పద్యాన్ని రాసింది. సో ఇందులో ఆ అమ్మాయి అత్తగారింట్లో పడ్డటువంటి కష్టాలు కానీ, ఆమె తీసుకున్న నిర్ణయం కానీ దాని గురించి ఉంది. సో లెట్ us ఎంటర్ ద పోయం. రైట్, మీరు టెక్స్ట్ బుక్స్ చూస్తూ ఉండండి. అనదర్ ఉమెన్. This morning she bought green methi. ఆ కోడలు ఉదయం పూట మార్కెట్కి వెళ్ళి మేతి అంటే ఫెన్యుగ్రీక్, మెంతి కూర తీసుకుంది. మార్కెట్లో ఉంది. ఇన్ ద మార్కెట్ చూసింగ్ ది ఫ్రెషెస్ట్ బంచ్. ఫ్రెష్ అంటే తాజా, బంచ్ అంటే కట్ట, తాజా కట్టని ఎంపిక చేసుకుని తీసుకున్నది. ఆ పక్కన ఏముంది? పిక్డ్ అప్ ఎ వైట్ రాడిష్. రాడిష్ అంటే ముల్లంగి, అది వైట్ కలర్లో ఉంటాయి. సో దాన్ని కూడా తీసుకుంది. ఇమాజిన్డ్ ద క్రంచ్ ఇట్ వుడ్ మేక్. అది తింటే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ని ఇక్కడ క్రంచింగ్ అంటాం. అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది ఎలా? స్వీట్ అండ్ షార్ప్, బిట్వీన్ హర్ టీత్ ద స్వీట్ అండ్ షార్ప్ టేస్ట్. షార్ప్ అంటే వగరుగా, మరి స్వీట్ అంటే తీయటి, రెండు మిక్స్డ్ టేస్ట్స్ ఉంటుంది. అది ఘాటుగా ఉంటుంది. రాడిష్ దాన్ని తీసుకుందాం అనుకుంది. మనకు తెలుసు రాడిష్ అనేది ఆరోగ్యానికి చాలా మంచి కర్రీ అని. కాకపోతే ఎందుకు మరి తీసుకోలేదు? దెన్ పుట్ ఇట్ అసైడ్, పక్కన పెట్టింది. కారణం? థింకింగ్ ఇట్ ఎన్ ఎక్స్ట్రావెగెన్స్. ఎక్స్ట్రావెగెన్స్ అంటే అధిక ఖర్చు, ఓవర్ ఎక్స్పెండిచర్ అనుకొని దాన్ని పక్కన పెట్టింది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ పట్టుకొని రాలేదు కనుక. మళ్ళొకసారి ఏం చేసింది? కౌంటెడ్ హర్ కాయిన్స్ అవుట్ కేర్ఫుల్లీ. ఆ కాయిన్స్, రూపాయి బిళ్ళలు అవిని చాలా జాగ్రత్తగా లెక్క పెట్టింది. ఎంత కొనాలి అంత కొన్నది, మిగతాన్ని కౌంట్ చేసి పెట్టింది. ఏం చేసింది? టైడ్ దెమ్, కట్టింది. ఎక్కడ? ఎ స్మాల్ బండిల్, ఒక చిన్న కట్ట, ఒక ముడి. ఇన్ టు హర్ సారీ ఎట్ ద వేస్ట్. వేస్ట్ అంటే నడుము. ఆ చీర కొంగుకు ముడి వేసి ఆ చిల్లర పైసల్ని అందులో కట్టింది. పట్టుకొని వస్తుంది ఆ మెంతి, అవన్నీ కొన్న వాటిని ఐటమ్స్ని. కేమ్ హోమ్, ఇంటికి వచ్చింది. ఫేస్డ్ హర్ మదర్ ఇన్ లాస్ డార్క్ లుక్స్. అత్తగారు, ఈమె ఎప్పుడు కూడా కోడలతోనే సరిగ్గా మాట్లాడింది లేదు, చక్కగా చూసింది కూడా లేదు. ఆమె లుక్స్ డార్క్గా ఉన్నాయి. డార్క్ అంటే క్రూరమైన, కఠినమైన, హార్ష్ అనే మీనింగ్ వస్తాయి. అలా చూసేసరికి ఆ చూపులకి ఆమె భయపడిపోతుంది. అలాంటి చూపు చూసింది అత్తగారు ఆ మార్కెట్ నుంచి వచ్చిన కోడలు వైపు. టుక్ ద లీవ్స్, ఈ మప్పిని ఆమె చేసుకుంటూ పోతున్నది కోడలు. ఆ మెంతి ఆకుల్ని తీసుకున్నది. చాప్డ్ దెమ్, చాపింగ్ అంటే కటింగ్ చేసింది వాటిని కింద కూర్చొని. హర్ హ్యాండ్స్ స్టెయిన్డ్ yellow ఫ్రమ్ ద జ్యూస్. ఆ మెంతి ఆకుల్ని కట్ చేస్తున్న సమయంలో అందులోకి వెళ్ళొచ్చారు రసంతో ఆమె చేతులు స్టెయిన్ అంటే మరకలు అయ్యాయి, ఎల్లో రంగు వచ్చేసింది. కట్ ఎన్ ఆనియన్, ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసింది. ఫైన్, చక్కగా వండింది. కుక్డ్ ద హోల్ థింగ్ ఇన్ ద పాట్ ఓవర్ ది స్టవ్. స్టవ్ అంటే కిరోసిన్ స్టవ్,
ఆ స్టవ్ మీద ఒక పాట్ మీన్స్ ఒక బౌల్, ఒక కుండ లాంటి పాత్ర పెట్టి అందులో వండింది, కర్రీ వండింది. చక్కగా మంట వస్తున్నది ఆ స్టవ్. ఆ మంటకి భయపడి ఆమె ఏం చేస్తున్నది, షీల్డింగ్ అంటే ప్రొటెక్టింగ్, కాపాడుకోవడానికి దూరం పోతూ ఉన్నది. హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్, ఆ కిరోసిన్ స్టవ్ నుంచి వచ్చే మంటకి, ఆ వేడికి తట్టుకోలేక కాస్త దూరంగా ఉన్నది. ఆ ఫేస్ని షీల్డింగ్ చేసుకుంది. ద యూజువల్ వర్డ్స్ కేమ్ అండ్ బీట్ దేర్ వింగ్స్ అగెనెస్ట్ హర్. ఈ లోపల అత్తగారు చేసే డ్యూటీ ఆమె చేస్తూ ఉన్నది. ఆమె ఏం డ్యూటీ, కూర్చొని ఈమెను తిట్టడం. యూజువల్ అంటే ఈమెను తిట్టడం ఆమెకు అలవాటు అయిపోయింది, సహజంగా ఒక పీరియడ్ పెట్టుకున్నది. బీట్ దేర్ వింగ్స్ అగెనెస్ట్ హర్, రెక్కలు తొడుక్కొని వస్తున్నాయి ఆ తిట్లట ఈమెకి అగెనెస్ట్గా. ఎందుకు, ది మనీ స్పెంట్, గన్న డబ్బులు ఖర్చు పెడతావా, కూరగాయలకు గంది ఎక్స్పెండిచర్ చేస్తావా అని చెప్పేసి కావచ్చు. కర్సెస్ హీప్డ్ అపాన్ హర్ పేరెంట్స్, ఆమెను తిట్టడం ఒకెత్త అయితే, హద్దులు దాటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా కర్సెస్ అంటే తిట్లు స్టార్ట్ చేసింది, తిట్ల పురాణం స్టార్ట్ చేసింది. హీపింగ్ అంటే అంచెలంచెలుగా తిట్లు ఎదిగిపోతూ ఉన్నాయి. ఎవరిని తిడుతున్నది, హర్ పేరెంట్స్. సాధారణంగా ఏమనుకుంటాం, నన్ను తిట్టు కానీ మా అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని తిడితే మంచిగా ఉండదని ఆమె అనుకుంటున్నది పాపం. కానీ బయటికి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు తిడుతున్నదట, హూ హ్యాడ్ సెంట్ హర్ అవుట్ టు డార్కెన్ అదర్ పీపుల్స్ డోర్స్. మా ఇంటిని డార్కెన్ చేయడానికి, మసిబార కొట్టడానికి ఇక్కడికి పంపించినటువంటి మీ తల్లిదండ్రులు కూడా మంచివాళ్ళు కాదు అని చెప్పేసి. కాకపోతే ఇదొక జాతీయం, డార్కెన్ వన్స్ హోమ్ అంటాం. అంటే నాకు నచ్చకున్నా మా ఇంటికి వచ్చావు అనే ఒక అర్థం కూడా వాడుకోవచ్చు. అట్లా పంపించినటువంటి తల్లిదండ్రులను తిడుతూ ఉన్నది ఆ అత్తగారు. ఆమె ఏం మాట్లాడలేదు, కోడలు అలా వంగి ఉన్నది, ఆ స్టవ్ దగ్గర ఉన్నది, కూర ప్రిపేర్ అవుతూ ఉన్నది. షీ క్రౌచ్డ్ యాజ్ యూజువల్. క్రౌచింగ్ అంటే తలకాయ వంచింది. ఆమె తిట్టడం ఎంత యూజువల్ అయిందో, ఈమె తలకాయ వంచి అన్నీ భరించుకుంటూ వినుకుంటూ వంట వండడం ఆమె కూడా యూజువల్ అయిపోయింది. ఆన్ ద ఫ్లోర్ బిసైడ్ ది స్టవ్, ఫ్లోర్ అంటే కిందనే, స్టవ్ పక్కనే కూర్చొని తలకాయ వంచుకొని ఆమె తిట్లన్నీ వినుకుంటూ ఉన్నది. ఈ లోపల వెన్ ద మ్యాన్ కేమ్ హోమ్, భర్త గారు వచ్చేసారు ఇంటికి బయట నుంచి. భర్త గారు వచ్చినా కూడా షీ డిడ్ నాట్ లుక్ ఇన్ టు హిస్ ఫేస్, తలెత్తి అతన్ని ముఖాన్ని చూడలేదు. నా రైజ్ హర్ హెడ్, ఆమె తలకాయ రైజ్ ఇట్లా పైకి కూడా ఎత్తలేదట. బట్ బెంట్ హర్ బ్యాక్ ఎ లిటిల్ మోర్, ఇంకా భర్త వచ్చిన తర్వాత కూడా ఇంకా కాస్త కిందికే వంగింది. బ్యాక్ అంటే వెన్ను కూడా వంచి కింద ఇట్లా కిందికే చూస్తున్నది, పైకెత్తి చూడలేదు. కారణం, భర్త దగ్గర కూడా ఆమెకు రక్షణ లేదు. నథింగ్ గేవ్ హర్ ది రైట్ టు స్పీక్, ఆ ఇంట్లో ఆమెకు మాట్లాడే రైట్ అంటే హక్కు ఎవరు ఇవ్వలేదు. అత్తగారు ఎలా ఇవ్వలేదు, భర్త కూడా ఇవ్వలేదు. మా అమ్మ చెప్పిన మాట నువ్వు వినాలి అన్నటువంటి విధంగా భర్త కూడా వ్యవహరిస్తాము. సో అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. షీ వాచ్డ్ ద ఫ్లేమ్ హిస్అప్, వాచ్డ్ ద ఫ్లేమ్ అంటే ఆ మంట, హిస్అప్ అంటే పైకి వస్తూ ఉన్నది, సౌండ్ చేసుకుంటూ పైకి వస్తూ ఉన్నది. వచ్చి ఏం చేస్తుందమంట, ది బీట్ అగెనెస్ట్ ద చీప్ ఓల్డ్ పాట్. ఆ కూర వండుతున్న కుండ కూడా ఎలాంటిదట, పాతది, చీప్, తక్కువ ధరకు ఉన్నటువంటిది. అంటే అక్కడ వారి పావర్టీ, పేదరికానికి సూచికగా ఈ వర్డ్స్ వాడింది. అక్కడ పేదవారు అన్నమాట వాళ్ళు. ఎ వింగ్ ఆఫ్ బ్రైట్నెస్ అగెనెస్ట్ ఇట్స్ బ్లాక్ అండ్ చీక్. ఆ మంట, బ్రైట్గా ఉన్నటువంటి మంట, ఆ నల్లబడ్డటువంటి ఆ చీక్స్ అంటే ఆ కుండ యొక్క బుగ్గలు, చెంపలకి కొట్టుకుంటూ ఆ మంట వస్తూ ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నది. అంటే బాగా మంట పైకి వచ్చింది అని. దిస్ వాజ్ ది హౌస్ షీ హ్యాడ్ బీన్ సెంట్ టు. అప్పుడు ఆమె అనుకుంటా ఉన్నది, ఆ
కోడలు. ఇట్లాంటి పేదరికపు ఇంట్లోక నేను వచ్చింది. ది మ్యాన్ షీ హ్యాడ్ బీన్ బౌండ్, కాసింత రక్షణ లేనటువంటి భర్త గారి దగ్గరకా నేను వచ్చింది అని చెప్పేసి. ది ఫ్యూచర్ షీ హ్యాడ్ బీన్ బార్న్ ఇన్ టు, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి భవిష్యత్తును అనుభవించడానికా నేను పుట్టింది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నది. కుమిలిపోతూ ఉన్నది. ఆ బాధ ఒక్కసారి బర్స్ట్ అయిపోయింది. ఎవరిని ఏమి అనలేని పరిస్థితిలో, అత్తగారిని అనలేదు, తల్లిగారింటికి పోలేని పరిస్థితిలో, భర్త కూడా ఆమెను ఏ విధంగా కూడా భర్త దగ్గర కూడా నమ్మకలేనటువంటి పరిస్థితిలో ఆమె ఏం చేసింది? సో వెన్ ద కిరసీన్ వాజ్ థ్రోన్, కిరసీన్ అంటే మంటి నూనె, కిరోసిన్ అంటాం. ఆ పక్కనే కిరోసిన్ క్యాన్ ఉంది, పోసుకున్నది. జస్ట్ ఎ మొమెంట్ ఆఫ్ సర్ప్రైజ్, ఎ బ్రిలియంట్ స్పార్క్. ఇక్కడ స్టవ్ పక్కనే ఉన్నది. కిరోసిన్కి అట్రాక్షన్ ఉంటుంది కదా, క్వాలిటీ, గుణం. ఎప్పుడైతే ఈమె తన నెత్తి మీద పోసుకున్నదో, ఒంటి మీద పోసుకున్నదో, ఆ మంట ఇటు ఒకసారి క్యాచ్ అయిపోయింది అన్నమాట. ఆ ఒళ్ళంతా మంట పట్టుకున్నది ఆమెకి. ఎందుకు? ఇట్ వాజ్ ది ఓన్లీ చాయిస్. వేరే అవకాశం లేదు ఆమెకి. స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. ఇది ఒక్కటే అవకాశం అనుకున్నది, దీన్నే ఎంపిక చేసుకున్నది. దట్ షీ హ్యాడ్ ఎవర్ నోన్. ఆమెకు తెలిసింది ఇది ఒకటే. అత్తగారితో గొడవపడే ధైర్యం లేదు, సత్తా లేదు, భర్త గారిని ఒప్పించే పరిస్థితి కూడా లేదు. మరి ఏం చేయాలి? ఎటు పాలుపోక, ఎటు దిక్కుతోచక అలా ఆత్మాహుతి చేసుకున్నది. ఎనదర్ టార్చ్. ఇక్కడ ఎనదర్ టార్చ్ అంటే మరొక మహిళ అని, మరొక అమ్మాయి అని, అత్తగారి ఇంట్లో బలైనటువంటి మరొక అమ్మాయి అని. బ్లేజింగ్ ఇన్ ద డార్క్. బ్లేజింగ్ అంటే బర్నింగ్, మండిపోతుంది, చీకటిలో మండిపోతాం. ఎనదర్ ఉమెన్, మరొక్క కోడలు, మరొక్క మహిళ తనువు చాలించింది. వి ఫీల్డ్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ ద హీట్. చూసారా? అంతకుముందు అదే ఫ్రేజ్ వాడింది. ఆ కూర వండుతున్నప్పుడు ఆ చిన్న మంటనే ఓర్చుకోలేకుండా ఆమె దూరంగా పోయింది. ఇప్పుడు ఆ పెద్ద మంట కూడా ఆమె లెక్క చేయకుండా స్వయంగా ఆమె ఒంటి మీదనే కిరోసిన్ పోసుకొని మండించుకొని ఆత్మాహుతి చేసుకున్నది. కానీ మనం అగ్నికి, ఆ మంటలకి దూరంగా ఉండి షీల్డ్ చేసుకుంటాం, రక్షించుకుంటాం మన ఫేసెస్ని అని చెప్పేసి. ఈ విధంగా అత్తగారింటి ఆగడాలకు బలైనటువంటి ఒక మహిళ గురించి అంతకుముందు ఆ కాలంలో మరి అత్తగారింట్లో బాగా ఇబ్బంది పడేటువంటి కోడళ్ళ పరిస్థితి గురించి ఈమె పద్యం రాయడం జరిగింది. కాకపోతే ప్రస్తుతానికి అట్లాంటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఇప్పుడు అత్తగారికి భయపడే కోడళ్ళు కనబడట్లేదు, కనుచూపు మేర కనబడట్లేదు. కాకపోతే రివర్స్ అయింది. కోడళ్ళకు భయపడే అత్తలు కోకొల్లలుగా ఉన్నారు. ఎనీవే, దిస్ ఈజ్ అనదర్ ఉమెన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్ my channel and my videos. Keep watching. Bye bye.